సంక్రాంతి వచ్చింది తుమ్మిరా అబ్బా. హాయ్ హాయ్ వ్యూవర్స్, సూపర్ వ్యూవర్స్. అదిగో ఈరోజు పండగకి పిండి వంటల కార్యక్రమం అత్తలతో అల్లుడు అదైతే మనం చేసేసాము. పార్ట్ 1లో అయితే మా అత్తలు ఏమేమి వంటలు చేశారు ఏందనేది మీకు చెప్పిల్లా. అదేవిధంగా పార్ట్ 2 అనమాట ఇది, అత్తలతో పిండి వంటల కార్యక్రమానికి రాండి పోదాం. ఒకసారి అత్తలు ఏం చేస్తున్నారు, నిన్న చూసింది ఒక వంటలు అయిపోతే ఈరోజు ఇంకొక పిండి వంటలు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏందో ఈ అపార్ట్మెంట్ అంతా అత్తలేనాయన. పోదాం రండి. చూడు ఏం చేస్తున్నారు అత్తలు కూడా, అద్దాలు వద్దులే బాగున్నదా. సూపర్. ఏంది ఏదో పెట్టి గెలగతా ఉన్నారా అత్త? పాకం పెట్టున్నాము అరసల కోసం. ఏందో పోస్తా ఉన్నా, ఏంది అత్తదా? నెయ్యి వేసి కొంచెం టేస్ట్ కోసం నెయ్యి వేస్తాం. కొంచెం వేసుకోవాలా? కొంచెం నెయ్యి వేసుకోవాలా. తర్వాత తెల్ల నువ్వులు వేసుకోవాలా. తెల్ల నువ్వులు ఎందుకు అత్తయ్యా? టేస్ట్ వస్తుంది, నువ్వుల వల్ల అరసకి టేస్ట్ వస్తుంది. ఓకే. ఆల్రెడీ బెల్లం పెట్టేసాము, 2 కిలోలు బెల్లం పెట్టాము. కొంచెం ఒక 2 గ్లాసులు నీళ్లు పోసి 2 కిలోల బెల్లాన్ని బాగా కరిగించి వడగట్టాల. ఇసుక ఉంటుంది, తీసేయాలి ఇసుకని. ఇది ఇప్పుడు మనం పాకం పట్టుకునేది అత్త? పాకం ఇది అరసల పాకం. ఎట్లాగా అంటే గట్టిగా పాకం ఉండాలా? ముదురు పాకం రావాలా. ముదురు పాకం రావాలా. అప్పుడు కొంచెం నెయ్యి వేసుకోవాలా. నెయ్యి వేసి టేస్ట్ కోసం నెయ్యి వేస్తారు. తర్వాత ఈ నువ్వులు, తెల్ల నువ్వులు వేసుకుంటారు. తెల్ల నువ్వులు వేసుకొని ఆ పాకం బాగా గట్టి పడింది వచ్చిన తర్వాత పిండి కలుపుకోవాలా. ఓకే ఓకే. అప్పుడు గట్టిగా ఉంటే పాకం అరసలు తినడానికి బాగుంటాయి, రుచి వస్తుంది బాగా. పాకం ముదురు పాకం అయితే. అత్త ఆ తెడ్డును చూసి ఎన్ని రోజులు అయిందో మనం. ఇప్పుడు అందరూ పండగలప్పుడు బయటకు వస్తున్నాయి తెడ్లు. ఇవన్నీ అయిపోయి సరిపోయాయి. చూడండి వ్యవస్థ. పల్లెల్లో ఏంటంటే సంగటి గెలికేదానికి వాడుకుంటారు, కానీ పట్టణాల్లో పండగలప్పుడే బయటకు వస్తాయి తెడ్లన్నీ. ఇప్పుడు మా అత్తలు కూడా ఎట్టున్నారు ట్రెడిషనల్ గా వల్ల వాళ్ళు ఈరోజు పండగ కాబట్టి ట్రెడిషనల్ కనిపిస్తుంది. లేకపోతే వాళ్ళు కూడా ఎట్టుండ్రో మంచి ఫాస్ట్ కదా అత్తలు అంటే. చిన్న వారం కదా. ఒకసారి దుద్దు రాని పాకం ఎట్టుందో చూపిస్తాం మీకు. నువ్వులు మళ్ళీ వేసుకున్నావు అత్త? పాకం పడిన తర్వాత నువ్వులు వేయాలా. ఇంకొంచెం సేపు పాకం పడతా ఉంది, ఇంకొంచెం సేపు అయితే పాకం పడుతుంది అల్లుడా. అప్పుడు వేసుకుంటే రుచి బాగుంటుంది. ఓకే ఓకే. పాకం పడింది అక్కడ గట్టిగా. ఆ విధంగా ఉంటుందా? ఆ విధంగా రావాలి పాకం. ఆ విధంగా వచ్చినప్పుడు నువ్వులు వేసేయాల. ఓకే. 1/4 కిలోలో సగం వేస్తున్నాను నూనె, నువ్వులు. అంటే తగినంత వేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా గానీ అరిసె. ఈ విధంగా పిండి వేసి పాకంలో పిండి వేసి బాగా కెలకాల. బాగా పిండి సరిపడాల బెల్లంలో. గంటలుగా రాకూడదు, అది మొత్తం కలుపుకోవాలా. ఈ పిండి ఎన్ని కేజీలు? అది 2 కేజీలు బెల్లానికి. 2 కేజీలు బెల్లానికి 4 కేజీలు పిండి పడుతుంది. 4 కేజీలు బియ్యం ఆడిచ్చి పిండి 4 కేజీలు పిండి పడుతుంది 2 కేజీలు బెల్లానికి. ఓకే. అది గెలకడం వల్ల కష్టం కదా? కష్టమే అల్లుడా. ఆ కష్టం చేయబట్టే కదా అరసలు కమ్మగా వచ్చేది. చూడు మా అత్త ఏం చెప్తుందో, అది గెలికేటప్పుడు భీముడు ఒంట్లోకి వచ్చేస్తాడంట. భీముడు అంటే తెలుసు కదా, సరైనడు భీముడు, కుంభకర్ణుడు, భీముడు వీళ్ళందరూ అంత బలం వచ్చి కెలకాలి. ఇప్పుడు దాన్ని గట్టిగా అయిపోయిందే. మనకి అరసలు వద్దుకునే అంత రావాలా. చూడు మా అత్తలు ఎంత కష్టపడతామో పండగకి పిండి వంటలు చేసేదానికి. శుద్ధంగా అత్త ఇటు చేసి పెడతాయి కదా మా వాళ్ళు తినేది. అంతే కదా, అది మా వాళ్ళు పిల్లలు అందరు ఇంట్లో కూర్చొని తినేది. ఇంత కమ్మగా చేసి పెడితే ఇంటికి వచ్చిన అల్లుడు కూడా తినాలి కదా. మీలాంటి అల్లుళ్ళకి ఇట్లాంటి కమ్మగా చేసి పెట్టబట్టి కదా అత్తలంటే గౌరవం ఉండేది. మాకు మీరంటే ప్రాణం కదండి అత్త.
ఉండలు వచ్చేదాన్ని నెయ్యి వేసుకుంటే ఉండలు ఉండలుగా చేతికి అంటుకోకుండా అతుక్కోకుండా వస్తుంది అల్లుడు, అందువల్ల నేను నెయ్యి వేస్తాము. ఇప్పుడు నెయ్యి వేసి కాలుస్తాం అరిసెలు కూడా. ఓకే వ్యవసాయ ఏంది అసలు ఎట్టుందో చూశారు కదా, మా అత్త వాళ్ళతో చిన్నగా ఉండదు, వాళ్ళు స్టైలే వేరు, చూడు ఎట్టేస్తున్నారు, నెయ్యిలు గీలు వేసి గందరగోళం చేస్తున్నారు మా అత్త వాళ్ళు. ఇది మా మామూలు అయితే ఎవరు లేరు, ఎవరు పట్టుకోవాలో పనులు పోయినారో, మా అత్త వాళ్ళు చూడు చేసే పని ఇళ్లలో కూర్చొని ఏం చేస్తుండ్రో. రాంది ఏం చేద్దాం, పండగ అయిపోయా ఏదో ఒకటి చేసుకోవాలా అత్త. పవను ఇటువంటి ఛానల్ అంటే చెప్పాలడా, ఇది నెయ్యి వేస్తున్నట్టు మామూలు నూనె కదా వేసుకోవాలా? నేతి అరిసెలు కాలుస్తున్నా అల్లుడా ఈసారి. అబ్బా మా అత్తలు కాస్ట్లీ అత్తలు ఏదో చూడు, నెయ్యి అంతా పోసి దాంట్లో మామూలు కథ కాదు. ఎన్ని కేజీలు అత్త నెయ్యి వేసేదే? నెయ్యి ఒక 2 కేజీ ఇది. అంటే అయిపోయి దాన్ని బట్టి వేసుకుంటా ఉండొద్దా? చూడు ప్యాకెట్ కూడా వేసేసేది ఉంచేయాలి, అది కావాలంటే వేడి చేసి మనం దాంట్లో వేసుకుంటాం పిండిలో. మీ ఇళ్లలో అందరూ మీరు చూసే వాళ్ళందరికీ మీరు నేతి అరిసెలు ఎప్పుడైనా చేస్తున్నారా చేయలేదా కామెంట్ పెట్టండి. అదేవిధంగా నూనె అరిసెలు ఎట్లుంటే కూడా కామెంట్ పెట్టండి. మీరు ఏదైనా కొత్త వంటకాలు ఏమైనా చేస్తుంటే అప్పుడు నేను కూడా వస్తాను మీ ఇంట్లో అల్లుల్లాగా. వీళ్ళు మా సొంత అత్తోళ్ళే, ఆడ కూడా వచ్చేస్తా, నో ప్రాబ్లం. నెయ్యితో అసలు చాలా అందరూ చేసుకోరు అనుకుంటున్నారు, చేస్తున్నారు ఈ మధ్య, నెయ్యితో బాగా చేస్తా ఉన్నారు అందరూ అప్డేట్, చాలా వరకు అప్డేట్ అయ్యారు. నెయ్యి వేసి చేస్తే బాగా టేస్ట్ గా ఉంటున్నాయని నెయ్యి వేసి చేస్తారు. మా అత్తలో కూడా బాగా అప్డేట్ అయ్యారు, ట్రెడిషనల్ గా వచ్చేసారు. మామూలుగా ఎంత స్టైల్ గా ఉంటుంది చూడు, ఇటు ఎట్టున్నారు మా మామ వాళ్ళని డ్యూటీలు ఇదేసేదా అయిపోయినట్టేనక్క. దీన్ని వత్తాలా? వత్తాలా. ఓకే ఇది పొత్తుకోవాలా. చూడు అల్లుడు చూడు వచ్చి ఎంత బాగా వత్తుతా ఉన్నాడు. మనం అల్లుడా మజాక, అల్లుడా మజాక. చూడు మామూలుగా అల్లుని ఇంటికి పిలిపించి నాటుకోళ్ళు గీటుకోళ్ళు కోసి ఏమన్నా చేస్తారనుకుంటే కూర్చోబెట్టి చూడు అప్పట్లు వచ్చేసి మా చేత. భోగి రోజు అల్లుడా, భోగి రోజు చేయాలి అల్లుడు అది. అంతేనంట? అంతే, భోగి రోజు నాటుకోడి కోసి దోశలు పోసుకొని తింటే అప్పుడే భోగి అనిపించేది. అదే కథ, మామూలుగా ఉండదు మా అత్తలతో. చూడు పిండి రావట్లేదు చూడు. అత్త చెప్పాలడా, ఈ బెల్లం ఇవన్నీ ఎక్కడి నుంచి తీసుకొని వచ్చారు? అంటే స్పెషల్గా ఏమన్నా? ఈసారి స్పెషల్గా బట్టి దగ్గర నుంచి తెప్పించాను అల్లుడా. అనంతపూర్లో బట్టి పెట్టుండే ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర తెప్పించాను అల్లుడా ఈసారి బెల్లం. ఈ బెల్లం ఇక్కడ బెల్లం ఎట్లుంటుందో ఏమో చూద్దామని ఈసారి అక్కడి నుంచి తెప్పించి చేస్తా ఉన్నారు అసలు. మరి ఎట్లా వస్తాయేమో చూడాలా. బాగా వచ్చాయి కదా, బాగా వస్తున్నాయి కదా. సేంద్రియ ఆర్గానిక్, ఓకే ఆర్గానిక్ బెల్లం ఇది. ఇది టోటల్గా ఆర్గానిక్ బెల్లం. అంతే. కలర్ కూడా చాలా మార్పు ఉంది అక్కడి నుంచి బట్టి తెప్పించిన బెల్లం కాబట్టి. అవును, ఇవి కూడా బాగున్నాయి కదా, కలర్లు కూడా భలే ఉన్నాయి, బ్రహ్మాండంగా నేను ఉన్నట్టే ఉన్నాయి. వ్యూవర్స్ ఇద్దరు చూస్తున్నారు కదా, మా అత్తలు చూడు పాపం కష్టపడి నలిగిపోయారు అనుకుంటున్నారు. వాళ్ళు ఎట్నోళ్ళు అట్టే ఉండరు, వాళ్ళ ఆశామాషిగా అత్తలు కాదు వాళ్ళు. అయితే ఏంటంటే విషయం, ఇప్పుడైతే మనం అరిసెలు చేసాము, అరిసెలు ఇంత కంప్లీట్ అయిపోయి అత్త వీటికి అరిసెలు అప్పచ్చులు ఏమేమి పేర్లు ఉంటాయి చెప్పండి? అరిసెలు, నిప్పట్లు, పల్లెటూరు భాష అప్పచ్చులు, పల్లెటూరు భాష అయితే అప్పచ్చులు అంటారు. ఓకే. నిప్పట్లని ఇంతకుముందు అనేవాళ్ళు, ఇప్పుడు అరిసెలని స్టైల్ గా వచ్చేసింది. అవును.
అయితే ఇప్పుడు మనం చేసిల్లా ఇవి నూనె అరిసెలు ఇవే నేతి అరిసెలు కాల్చాము ఈసారి నేతి అరిసెలు కాల్చాము. నెయ్యి తెప్పించి బెల్లం కూడా ఇక్కడది కాదు, ఆర్గానిక్ బెల్లం తెప్పించి ఆర్గానిక్ బెల్లంతో కాల్చాము. అయితే మొత్తానికి ఏంటంటే అత్త చెప్పండి అల్లుడు, ఇప్పుడు చూసే వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా చేయాలని దమ్మ పొయ్యిల కాడికి వెళ్ళిపోతారు. అటువంటి వాళ్ళకి మనం ఏం మెసేజ్ చేయాలా? అది మనం చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలా. స్టవ్ దగ్గర మనం నూనె పెట్టుకుంటాం కాబట్టి నూనె దగ్గర జాగ్రత్త ఉండాలా. ఆడతా పాడతా చేసుకోవాలా, నూనె దగ్గర జాగ్రత్తగా ఉండాలా. మనసంతా నూనె దగ్గర చేసే దగ్గర పెట్టుకోవాలా, మాట్లాడుకుంటా ఉండాలా. ఆ జాగ్రత్తలు తీసుకుంటే మనకు పండగలు హాయిగా గడిచిపోతాయి. అది వ్యూవర్స్ అయితే ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు అరిసెలు కాల్చేటువంటి కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే నెక్స్ట్ లడ్డు చేసే విధానంలోకి వెళ్దాం. లడ్డు ఏ విధంగా తయారు చేస్తారని కూడా ఒకసారి చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అత్త చెప్పినట్టు మీరు చేస్తున్నటువంటి పిండి వంటలు చేసుకునే ప్రతి ఒక్క ప్రేక్షకులకి మా మనవి ఏంటంటే అక్కడ తగు జాగ్రత్తలు ఖచ్చితంగా మీరు తీసుకోవాలి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత మనకు సంక్రాంతి పండుగలన్నీ అంతే కదా అత్తలు ఏమంటారు, గమ్ము కూర్చోంటారు. మీరు ఆ అత్తలు చూడు జాలి కూర్చోన్నారు. అయితే వేర్స్ కమ్. అయితే ఇక్కడ అరిసెలు ఎట్లా మనం చేసాము, చేసిన తర్వాత ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అయితే ఏదైతే మనం అరిసెలు చేసుకున్నాం కదా ఆ అరిసెలన్నీ తీసుకొని వచ్చి ఇది ఇక్కడ పెట్టుకోవాలి, అమర్చుకోవాలన్నమాట ఈ విధంగా. ఎందుకంటే ఇట్లా డిజైన్ చేసుకోవాలని కాదు, కొంచెం గాలికి కొంచెం ఆరితే కొంచెం బాగుంటాయి, స్మెల్ రావు, అంటే నిల్వ ఉంచుకోవాలి కదా, అందుకోసం అట్లా పెట్టుకుంటారు. అత్త యాక్చువల్లీ ఎందుకని ఇవి ఈ విధంగా మనం ఆరబెట్టుకోవాలి వీటిల్ని? అది వేడిగా పెడితే వాసన వచ్చేస్తాయని కొంచెం ఆరబెట్టి పెట్టుకుంటే మనకి నిలవ ఉంటాయి. ఇవా నిలవ ఉంటాయని పెట్టుకుంటారు, అంటే మళ్ళీ స్మెల్ రాకుండా బాగుంటాయి. కొంచెం ఆరబెట్టి ఎంతసేపు అట్లాగా పెట్టాలి? ఆరబెట్టాలి ఒక 1 అవర్ ఆరబెడితే చాలు. తర్వాత మనం డబ్బాల్లో పెట్టేసుకోవాలి. గాలి పోకుండా ఉంచి పెట్టుకోవాలి. గాలి పోకుండా పెట్టుకోవాలా. కింద ఒక పుల్ల లాంటి ఒక 4 పుల్లలు పేర్చుకొని పెట్టుకుంటే ఆయిల్ కొంచెం ఏదైనా దిగితే కింద ఉంటది, అరిసెలకి ఏం లేకుండా అంటుకోకుండా ఉంటుంది. పుల్లలు మనం 4 పక్షాలుగా పుల్లలు పెట్టుకొని దాని మీద పేర్చుకున్నామంటే ఆయిల్ కూడా కింద కారిపోయి మనం పెట్టుకున్న వెంటనే కొంచెం మనం తినేటప్పటికి కొంచెం కారు ఉంటుంది ఆయిల్. అరిసెల నుంచి కూడా చాలా వరకు పోయి ఉంటుంది. సూపర్ అత్త, భలే మెసేజ్ ఇచ్చారు. ఇది చాలా మంది తెలియదు. ఇది అనమాట కార్యక్రమం. నెక్స్ట్ లడ్డు ఎట్లా తయారు చేస్తారో చూద్దారండి. రెడీ అత్త? రెడీ. వ్యూవర్స్ ఇప్పుడైతే లడ్డు తయారు చేసే విధానం ఎట్లా తయారు చేయాలో ఒకసారి మాతో చూద్దాము. అత్త, లడ్డు తయారు చేయడానికి ముందుగా మనం ఏం చేయాలి? ఒక గిన్నెలో నీళ్ళు తీసి పెట్టుకున్నాము, ఒక గ్లాస్ నీళ్ళు పోసుకుంటాము. దాంట్లో 2 కేజీల పిండి తీసుకుంటే 1 కేజీకి 1 కేజీ చక్కెర వేసుకుంటాం. ఓకే. 1 కేజీ పిండికి 1 కేజీ చక్కెర వేసుకుంటాము. 2 కేజీలకి 2 కేజీ చక్కెర వేసుకుంటున్నాను. చక్కెర వేసుకొని అది బాగా మరగబెట్టి నీళ్ళలో చక్కెర వేసుకొని బాగా మరగనివ్వాలా, పాకం రావాలా. ఓకే ఓకే. బాగా తీగ పాకం రావాలా. ఇట్లా అంటే తీగ పాకం వస్తుంది. ఆ తీగ పాకం వస్తే లడ్డు పాకం తయారైనట్టు. ఓకే, పాకంలో ఉంటుంది మొత్తం. పాకంలోనే ఉండేది మొత్తము. తీగ పాకం లడ్డుకు వచ్చి తీగ పాకం రావాలి అల్లుడు గారు. సరే, అయితే మామ ఎప్పుడు వస్తుందా? మామ ఆఫీస్కి వెళ్ళి ఉన్నారు, వస్తారు. మామ కూడా వచ్చే టైం అయింది. మామ వచ్చే టైం అయింది. మామ కూడా వస్తారు, ఆఫీస్కి వెళ్ళి ఉన్నారు. అంతేలే, మా మామ వచ్చేలేకి ఇవన్నీ వంటలకి ఎంతో చేసి పెట్టుంటారా? అంతే, మామ వచ్చేసరికి రెడీగా ఉండాలా, వంటలు చేసి పెట్టి. మామ వచ్చిన తర్వాత చేస్తే వాళ్ళు మళ్ళీ తినడానికి వాడికి ఇబ్బంది అవుద్ది. మా వచ్చేసరికి అన్ని రెడీ చేసి పెట్టేస్తే ఫ్రీగా ఉంటారు వాళ్ళు. అంతేలే, లేకపోతే కసుబుస్ అంటారు. ఓకే అత్త, ఏంది గెంటుతో తీస్తావు నువ్వు? అన్ని వేరుశనగపప్పులా? ఏంది? జీడిపప్పు లడ్డులో వేయడానికి ముందుగా వేయించి పెట్టుకోవాలి, లైట్ గా దోరగా వేయించి పెట్టుకోవాలా. ద్రాక్ష ఉంటుంది, కిస్మిస్ కూడా దోరగా వేయించి పెట్టుకోవాలా. అన్ని యాపడవేనా? దోరగా. ఓకే, దోరగా వేయించి పక్కన పెట్టుకొని. ఇది నూనెనా లేకపోతే నెయ్యి? నూనెతోనే లడ్డు. లడ్డు పిసికేటప్పుడు నెయ్యి వేసుకోవాలా. ఓకే ఓకే. లడ్డు ఉండ చేసేటప్పుడు నెయ్యి వేసుకొని ఉండ చేసుకుంటే నెయ్యి వాసన వస్తుంది. తీసేయలేదు, మరి కాయనే బాగుంటుంది. కిస్మిస్ జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకుంటే పక్కన వేసి పెట్టి. చూడు మా అత్త వాళ్ళందరూ ఎట్లా కూర్చోన్నారు. ఎవరైనా అందరు ఎట్టే ఉండాలా, కలిసి మెలిసి పనులు చేసుకోవాలా, పిండి వంటలు చేసుకోవాలా. అందరికి అత్తలు దొరకాలా. ముఖ్యంగా నేను ఎట్టున్నానా, అందరు అత్తల మధ్య ఏకైక అల్లున్నా. సూపర్ కదా అదే. అది చూడండి మీరు కూడా.
అత్త దీంట్లో పాకం ఆల్రెడీ వేసుకున్నాం. వేసుకున్న తర్వాత ఇవి వేస్తారా? పూసేస్తారు. పూసేసి గట్టిగా దంచుకుంటా ఉంటే దీంట్లోకి జ్యూస్ పోద్ది. షుగర్ సిరప్ దీంట్లోకి వెళ్ళదు. దీంట్లోకి వస్తుంది. బాగా పాకం అయిన తర్వాత మనం ముద్దలు చేసుకోవాలి. ఇంకా దాంట్లోకి ఎంత సఫిషియెంట్ గా ఎంత పడద్దో అంత పడినాక దాన్ని తీసి పక్కన పెట్టేసి దీంట్లో జీడిపప్పులు, ద్రాక్ష, పచ్చకర్పూరం, నెయ్యి అన్నీ వేసి ప్లేట్లో పోసేసి ముద్దలు వేసి అప్పుడు ముద్దలు చేయాలి. అప్పుడు మామ వచ్చి తింటాడు. మామ వచ్చి తినడు, అల్లుడు వచ్చే తింటాడు. మామ షుగర్ అందుకని తినలేడు. ఎట్లా చేసినా నేనే అయితే అంతే. అది కదా సూపర్. అత్త ఇది తీసుకొచ్చినట్టేనా? అయితే పాకం అయిపోయింది. అదే అయిపోయింది, పాకం అయిపోయింది అల్లుడా. తీగ పాకమేనా? తీగ పాకం వచ్చింది, లడ్డు పాకం వచ్చేసింది, అయిపోయింది. ఓకే. ఇంకా పాకం పోసేసి పూసేసేస్తే సరిపోతుంది. పూసలో పాకం పోసి ఉండలు చుట్టుకోవడమే. ఓకే. ఒకవేళ ఎక్కువ తక్కువ అయినా మళ్ళీ పెట్టుకుని వేసుకుంటా ఉండొచ్చు పాకం. ఇంకా అవసరం లేదు, ఇంకా సరిపోయింది. ఇంకంతే. ఓకే ఓకే. పాకం పెట్టుకొని పూసలో పోసేసుకొని లడ్డు చుట్టేసుకున్నామంటే అయిపోతుంది. అదే ఏదైతే మనం పాకం పట్టుకున్నామో పాకం తీసుకొని వచ్చి ఆ పూస అంటది, ఆ పూసలో వేస్తే ఇంకా అది ఈ విధంగా మా అత్త చూడు ఎంత కష్టపడుతుందో, రుద్దుతా ఉంది వేసి. ఏందో రుద్దొద్దు అయితే అంతే కదా. అది ఈ విధంగా చేసుకున్న తర్వాత లడ్డు అనేది ఇట్లా తయారు చేయాలి. ఒకసారి చూద్దాం అదంతా దాని మేకింగ్ అనేది ఎట్లుంటుందో. అత్త ఈ శనగపిండి ఎట్ట కలపాలా? అది మామూలుగా నీళ్లు పోసేసుకొని మనం బజ్జీలు వేసుకునే పిండి ఎట్లా కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలా. అంటే తగినంత పిండి తీసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని బజ్జీల పిండిలాగా కలిపి పెట్టుకొని అది పూసేసుకోవాలి. లడ్డు పూస గంట ఉంటుంది. లడ్డు పూస గంట. కారాసు ఈ పూస రెండు ఒకటేనా? ఒకటే. కారాసు వచ్చి దాంట్లో బియ్యం పిండి కలుపుకుంటాం. లడ్డుకి బియ్యం పిండి కలపం. ఒట్టి శనగపిండి ఒకటే. ఓకే ఓకే. ఇది శనగపిండి, ఒట్టి శనగపిండి. అది ఒట్టి శనగపిండి లడ్డు కోసం. కారాసుకి ఏంటంటే బియ్యం పిండి కలుపుకొని కారాసు వేసుకుంటాం. ఓ చాలా ఉన్నాయి పిండి వంటకాల రకాలు ఇవన్నీ. సో ఇది ఈ శనగపిండి కలుపుకునే విధానం అయితే అది నీళ్లు పోసుకొని మామూలుగా బజ్జీ పిండి కలుపుకున్నట్టు కలుపుకోవడం. అంతే, బజ్జీలు కలుపుకున్నట్టు కలుపు. దాంట్లో ఏమన్నా సాల్ట్ ఏమి అసలు ఏమి వేయకూడదు. అంతా పచ్చిదే, వట్టి పచ్చిదే. లడ్డుకి సాల్ట్ ఏమి వేయకూడదు. తర్వాత నూనెలో వేయాలనా? నూనెలో వేయాలి. నూనెలో వేసేది చూపించు, పూసేసేది చూపించు. ఇలాగా పూసలాగా వేయాలి. గిన్నెతో పిండి తీసుకొని అది లడ్డు పూస గంటే. ఇవి సపరేట్ గా ఉంటాయి. లడ్డు పూస గంట అంటే ఇస్తారు. దాంతో పూస వేసుకొని మనం పాకంలో వేసుకోవాలి ఆ పూసని. ఎంత కష్టం. ఆ విధంగా చేస్తే లడ్డు తయారవుద్ది అల్లుడు మనకి. అంతగా అత్త నాకు పెట్టవా లడ్డు? మీకోసమే కదా అల్లుడు చేసేది. మీరు తినకుండా ఉంటే ఎట్లా? ఇంత కష్టపడి చేసేది ఇంటికి వచ్చి ఏం దిగులు పడిపోయినావు? ఏం అర్థం కాకుండా గమ్ము కూర్చోమా అత్త. అత్త చేస్తా, కష్టపడతా ఉంది అత్త, అందుకని దంచి పప్పమా. ఏం లేదు, ఒక్కకేం దంచుకుంటున్నా. ఏందా లేదా అల్లుడు? పచ్చకర్పూరం దంచి లడ్డుకు మెయిన్ పచ్చకర్పూరం ఉండాలి అల్లుడు. మెయిన్ పచ్చకర్పూరం వేసుకుంటేనే దొరుకుతుందా? పచ్చకర్పూరం మనకు మామూలుగా బజార్లో దొరుకుతుంటది. ఇప్పుడు ఫేమస్ అయిపోయింది పచ్చకర్పూరం. ఇంట్లో పెట్టుకొని ఈ ధూపం వేసుకుంటే, పచ్చకర్పూరం ధూపం వేసుకుంటే అసలు అంత పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో కూడా. అంటే ఒకప్పుడు లడ్డులోనే వేసేవాళ్ళు పచ్చకర్పూరం అంటే. ఇప్పుడు మటుకు ఫేమస్ అయిపోయింది. ప్రతి ఒక్కరింట్లో ఎంత వేసుకోవాలి? ఇది కొంచెం లైట్ గా ఎక్కువ వేసుకుంటే మరీ ఘాట్ వస్తుంది. ఎక్కువ కాకుండా కొంచెం వేసుకుంటే చాలు. అది స్మెల్ విపరీతంగా వస్తుంది అల్లుడు. సూపర్. మా అత్త వాళ్ళు గుమ్మగుమ్మలు ఆడిస్తున్నాడు ఆ పచ్చకర్పూరంతో. చూద్దాం. లడ్డు అంటేనే పచ్చకర్పూరం వాసనతో రావాల. అది మాత్రం అంతే అట్టేట్టగానే వచ్చింది అనుకో, ఇంకేం లేదు చెప్తున్నా.
ఉండ చుట్టుకునే టైం వచ్చింది కాబట్టి మనం నెయ్యి వేసుకొని లడ్డూని ఉండలు చుట్టుకొని జీడిపప్పు ఒక్కొక్క లడ్డుకి ఒక జీడిపప్పు ఒక కిస్మిస్ వేసి అంటించుకొని లడ్డూలు ఆరబెట్టుకోవాలి. ఉండ చుట్టేటప్పుడు లడ్డు నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఈ రోజు అంతా నెయ్యితోనే సరిపోయిందా అత్త? మనకి ఎంత ఉంది అది అత్త? తిప్పేనా పట్టుకుంటా కాలుట్లా మీకు అలవాటు అయిపోయిందా? అంతే నిప్పుల్లో కూడా పెట్టేస్తారు. లడ్డులు చేశారు మా అత్త వాళ్ళు. చూడు ఎట్లా కూర్చోన్నారు వరుసగా చుట్టూ. నేను కాదు మధ్యలో కూర్చోవాలా, నన్ను పెట్టలేదులే. నేను మా బామ్మత్త అల్లుడితో ఉన్నా కానీ అయితే లడ్డులు అయితే తయారు చేస్తున్నారు ఇక్కడ. ఏదైతే ఇందాక మనం చెప్పుకున్న అదే విధంగా అత్త చెప్పు ఎట్లా అసలు ఎట్లా ఏంది ఎట్లా తయారు చేయలేదు? ముందు పాకం కాసుకున్నాము. పాకం కాసుకొని తర్వాత పక్కన తెచ్చిపెట్టుకొని పూస కాల్చుకున్నాం. పూస పిండి వచ్చి మామూలు బజ్జీల పిండిలా కలుపుకోవాలి. శనగపిండి నీళ్లు పోసి కలిపి పెట్టుకొని పూస కాల్చి లడ్డు గంట అని ఒకటి ఉంటుంది, లడ్డు పూస గంట అని. ఆ గంట తెచ్చుకొని దాంట్లో నుంచి పూస కాసుకోవాలి. కాసుకొని దాంట్లో పాకంలో వేసేసేయాలి పూసని. ఈ లోపల మనం జీడిపప్పు కిస్మిస్ అవన్నీ వేయించి పెట్టుకోవాలి దోరగా. ఇలా దోరగా వేయించి పెట్టుకొని పక్కన పెట్టుకొని ఈ పూస ఎత్తి పాకంలో వేసిన తర్వాత ఈ జీడిపప్పు కిస్మిస్ పచ్చకర్పూరం వేసుకుంటారు లడ్డులో. పచ్చకర్పూరం వేసుకొని కలిపి పెట్టుకోవాలా. కలిపి పెట్టుకొని ఇట్లా ఉండలు చుట్టుకోవాలి. వేడి వేడి ఉండలు, చేతులు కాలిపోతాయి. కందిపోతాయి చేతులు, ఉండలు చుట్టేసరికి కందిపోతాయి చేతులు. అన్ని ప్రతి ఒక్కరు కూడా పార్ట్ 1 పార్ట్ 2లో అయితే మనం ప్రతి ఒక్కరు చేసాము. అయితే నిన్న వచ్చినటువంటి పార్ట్ 1 ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ చూస్తే ఆ మేకింగ్ ఎట్లా ఉంది, తర్వాత పార్ట్ 2 మేకింగ్ ఎలా ఉంది అనేది మీకు అర్థం అవుతుంది. అయితే సంక్రాంతి పండుగకు పిండి వంటలు ఎలా తయారు చేసుకోవాలో కార్యక్రమం అయితే మా అత్తలతో ఈరోజు సంక్రాంతి అల్లుడు నిర్వహించారు. సో అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరు జాగ్రత్త వహించి ఇంటి దగ్గర ఉన్నటువంటి పొయ్యిలు లేకపోతే నూనెల దగ్గర జాగ్రత్తగా ఉండండి. ఎట్లంటే అట్లా ముందుకు వచ్చేయద్దు. అత్త ఒకసారి అందరూ మన సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాం మన వాళ్ళకి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, ఇంకొకసారి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సూపర్. అందరూ సంతోషంగా సంక్రాంతిని జరుపుకోవాలని కోరుకుంటున్నాం అందరం. సూపర్ సూపర్. చూశారు కదా సంక్రాంతికి సంబంధించినటువంటి పిండి వంటలు ఏ విధంగా ఉంటాయి కార్యక్రమం అయితే ప్రతిదీ మనకి క్లియర్ కట్ గా మేము చూపించేసాం. అయితే ఇది ఇవాళ కార్యక్రమం. మరొక ప్రత్యేకమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సువర్ణ మీడియా. దిస్ ఈస్ RJV అండ్ వీడియో జర్నలిస్ట్ రియాజ్ సైనింగ్ ఆఫ్.